హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి వీడియోలో మ్యాంగో మస్తాని ఈజీగా ఇంట్లోనే చేసుకుందాం. అది ఎలాగో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇంకైతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో మస్తాని అయితే చేసేద్దాం. నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఇంకొక 2 లేదా ఒకటైనా తీసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకైతే మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చాక్తో కట్ చేసాకంటే మీరు ఏదైనా స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో తీస్తే ఈజీగా అనేది పీసెస్గా వచ్చేస్తుంది. ఇలా నేను చూపించే విధంగా కట్ చేసేసి స్పూన్తో లాగేస్తే వచ్చేస్తుంది. ఇంకైతే మనం పీసెస్గా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేయాలి, మీ స్వీట్నెస్కి తగ్గట్టు. అలాగే ఒక కప్పు మిల్క్ వేసుకొని ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి. ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే మంచి క్రీమీగా అనేది మనకి మ్యాంగో జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మనం తీసుకున్న ఈ మ్యాంగో జ్యూసెస్ని సర్వ్ చేసుకోవడమే. ఇంకా డెకరేషన్ ఈజీగా చేసుకోవచ్చు. దానికి కూడా నట్స్ ఉంటే సరిపోతుంది. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని వేసేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని పై లేయర్లో కొంచెం వేసుకున్నాను. ఇంకైతే మన ఛానల్లో అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఆ మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఏ ఐస్ క్రీమ్ అయినా మనం వేసుకోవచ్చు, టేస్ట్ అనేది ఏం మారదు. ఇంకైతే స్పూన్తో తింటే చాలా టేస్టీ, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకైతే మనము ఏమైనా డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ ఏదైనా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.